నమస్తే పీపుల్, మీరు టైటిల్లో చూసినట్టు ఇది మోపిదేవి ఫుల్ లెంత్ వీడియో. యాక్చువల్గా షార్ట్ వీడియోస్లో అన్నీ మెన్షన్ చేస్తూనే వచ్చాను. బట్ ఫుల్ లెంత్ వీడియో ఏంటంటే ఎవరైనా ఫర్దర్గా వెళ్తూ సెర్చ్ చేసినప్పుడు మన ఛానల్లో కూడా ఒక ఫుల్ లెంత్ వీడియో ఉంటుంది కదా అని చెప్పేసి ఫుల్ లెంత్ వీడియో అయితే పెడుతున్నాను. మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 8 o'clock అయింది. వెళ్ళేటప్పటికి చాలామంది జనం ఉన్నారు. అక్కడ పెళ్లి జరుగుతుందనమాట. సో మేబీ మొక్క అయి ఉండొచ్చు. మేము గుళ్ళోకి వెళ్ళేటప్పటికి 8:30 అట్లా వెళ్ళాము. అసలు టెంపుల్ మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎవ్వరు లేరు. అప్పుడే ఇంకా వెళ్ళంగానే కాల్చులు కడుక్కొని వెళ్ళి దర్శించుకున్నాము. ఇక్కడ ఏంటంటే నిత్యం అన్నదానం ఉంటుంది. ఆఫ్టర్నూన్ నైట్ అన్నదానం అయితే ఉంటుందన్నమాట. సో మేమైతే అక్కడే తినేసాము. అండ్ హైజీన్గానే ఉంది. కొన్ని ప్లేసెస్లో గుళ్ళో కదా అంత నీట్గా ఉండదు అని అనుకోవచ్చు. బట్ హైజీన్గానే ఉంది. సో ఇంకా అక్కడ తినేసాము. ఇక పడుకోవడానికి లోపల పడుకున్నాము. యాక్చువల్గా బయట ఎంట్రన్స్లో పడుకొని ఉన్నారు. మీరు ఫస్ట్ క్లిప్ చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడే పడుకోవాలేమో అనుకున్నాం. మేము వెళ్ళేటప్పటికి మొత్తం చాలామంది జనం ఆల్రెడీ వచ్చి పడుకున్నారు. మేము అయిపోయాంలే, ఇక్కడ పడుకునేది ఏంట్రా బాబు ఇప్పుడు, కానీ ఇంకా పడుకుంటే మంచిది అన్నారు కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒక ఆయన వచ్చి చెప్పాడు, 9 తర్వాత గుడి మొత్తం ఎక్కడైనా పడుకోవచ్చమ్మా, మీరేమి టెన్షన్ పడకండి అని చెప్పారనమాట. సో 9 తర్వాత ఏంటంటే మనం లోపలికి కూడా వెళ్ళి పడుకోవచ్చు. ఇదంతా ఏంటంటే గుడి లోపలే మేము పడుకున్నాము. 3 o'clock దాకా పడుకోవచ్చు. ఆఫ్టర్ 3 ఏంటంటే ఇంకా గుడి మొత్తాన్ని శుభ్రం చేసేసి 5 నుంచి పూజలు అయితే స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ. ఇక మేము ఏంటంటే ఇక్కడ మాటలు చెప్పుకుంటున్నాం అనమాట. గాలి అయితే మాత్రం చాలా బాగుంది. చాలా హ్యాపీగా పడుకోవచ్చు. గుడిలో ఫస్ట్ టైం పడుకుంటున్నాను కదా, పడుకోవచ్చు ఏముందిలే అది ఇది అనుకున్నాను. కానీ బట్ నాకెందుకు నిద్ర పట్టలేదో నాకు తెలియదు. కానీ నేను జాగారం చేశానేమో అనిపించింది. ఓన్లీ ఒక ½ an hour పడుకున్నాను నేను, అంతే. ఇంకా అసలు పడుకోలేదు, నిద్ర పట్టలేదు నాకు. అసలు గుడి చూడండి ఎంత బాగుందో. అండ్ ఏమేమి పూజలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తాను. అది చాలా పూజలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతాయి. అభిషేకం అనేది పంతులు గారిని మేము అక్కడ అడిగితే అభిషేకం చేయించుకోండి అమ్మా అని చెప్పారు. బట్ నాకు పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే జనాలు మార్నింగ్కి చాలామంది వచ్చారనమాట. అభిషేకంకి మేము వెళ్ళాము. ఇక్కడ చూడండి పూజలు అయితే ఇవన్నీ పూజలే అనమాట. సో ఒక్కొక్క పూజకి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. చాలా పూజలు అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇప్పుడు నేను చూస్తున్న డైరెక్షన్ వైపుకి వెళ్తే మీకు అక్కడ హోటల్ ఉంది. సో అక్కడ ఏంటంటే హవర్లీ ఛార్జ్ చేస్తారు. మనం రూమ్ కావాలంటే రూమ్ కూడా తీసుకోవచ్చు. హవర్లీ అంటే ఏంటంటే ఉమెన్స్కి వచ్చేసి ఒక 100 రూపీస్ అండ్ మెన్స్కి వచ్చేసి 75 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మనం జస్ట్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేయచ్చు. అట్లా గుళ్ళో మనం ఫ్రెష్ అవ్వలేము అనుకునే వాళ్ళకి అది గుళ్ళో కూడా ఫ్రెష్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ముడుపులు కడుతున్నారు, ఉయ్యాల కడుతున్నారు. ఇక్కడ మేబీ పిల్లల కోసం అయి ఉండొచ్చు. సో ఇదన్నమాట. ఇవన్నీ ఏంటంటే అక్కడ పూజకి సంబంధించినవి ఉన్నాయి కదా, సో అవి చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ముడుపులు కట్టడం ఏదైనా అంతే. అట్లా డిఫరెంట్ పూజలు అయితే ఉన్నాయి. ఇవన్నీ మార్నింగ్ 5 o'clock నుంచే స్టార్ట్ అయిపోతాయి. నేను పర్టికులర్గా దేవుణ్ణి ఎలా నమ్ముతానంటే మన సైడ్ నుంచి 80% వర్క్ మనం చేయాలి, ఒక 20% దేవుడు దాన్ని ఓకే అని చెప్పి చేయనిస్తాడు. బట్ లక్ అనేది కొంచెం తక్కువ ఉంటే మేబీ అంటే నాలాంటి వాళ్ళు ఏంటంటే 90% వర్క్ చేయాలి, 10% దేవుడి మీద ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట. సో అలా నమ్ముతాను. కానీ మొత్తం దేవుడే చేసేస్తాడు అంటే అసలు నేను నమ్మనది. అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా, మేము మార్నింగ్ బయటికి వెళ్ళాము, రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అయ్యి వద్దామని చెప్పి బయటికి వెళ్ళాము. ఇక్కడ క్లాక్ రూమ్ ఉందన్నమాట బయట, గుడి బయట. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే లోపలికి మేము బయటికి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి వచ్చాము కదా, ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు. సో అక్కడ క్లాక్ రూమ్ ఉంది, అక్కడ పెట్టండి అన్నారు. లోపల కొంతమంది అక్కడే పడుకొని అక్కడే ఫ్రెష్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళేమో అక్కడే ఫోన్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అది పర్టికులర్గా అప్పుడు ఎంటర్ అయ్యే వాళ్ళని వరకే చెకింగ్ చేశారు. ఈ పూజ వచ్చేసి సర్పదోష నివారణ పూజ. ఇది యాక్చువల్గా వాళ్ళ సర్పదోషం ఉన్న వాళ్ళే చేయించుకోవట్లేదు. పెళ్ళికి సంబంధించిన అయినా, బిజినెస్కి సంబంధించి అయినా, ఆరోగ్యానికి సంబంధించిన అయినా, ఇట్లాంటివి ఏవైనా కానీ ఇదే పూజను చేయించుకుంటున్నారు. సో ఓన్లీ వాళ్ళే కదా. ఇదంతా మార్నింగ్ చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు కదా. సో ఇక్కడ ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని చూపించాను కదా, అక్కడ కోనేరు ఉందంట. బట్ మేము వెళ్ళేటప్పటికి అంత వాటర్ అయితే ఏం లేవు అని చెప్పారు. సో మేము వెళ్ళలేదు అక్కడికైతే. సో ఇదే అనమాట మార్నింగ్. యాక్చువల్గా మాకు పూజకి ఇంకా 1 hour ఉంది. సో వీడియోస్ బాగానే క్యాప్చర్ చేయొచ్చు అనుకున్నా. బట్ ట్విస్ట్ ఏంటంటే ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు కదా. సో ఇంకా ఏం సర్లేని ఫోన్స్ అక్కడ పెట్టేసేసి బయటికి వెళ్ళేసి ఇంకా బయటికి వచ్చేసాక పూజ అంతా అయిపోయాక కొన్ని టాయ్స్ తీసుకొని ఇంకా
ఇక్కడ లైక్ టీ కోసం ఆగాము. ఇంక ఇదంతా రిటర్న్ అనమాట, చీరాలకి రిటర్న్ అయిపోతున్నాము. సో ఇంకా టీ తీసేసుకొని తాగేసాము. నేనైతే లెమన్ టీ తీసుకున్నాను. సో నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ అయితే ఈ వ్లాగ్లో చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఈ వీడియోకి అయితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.